గురువు గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఈటల రాజేందర్ అన్న ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది అని ఎంతో గొప్పగా చాటుకున్నటువంటి వ్యక్తి. గత అసెంబ్లీలలో అనేక విషయాలలో, తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భంలో మరి రోషయ్య గారితోని, రాజశేఖర రెడ్డి గారితోని, చంద్రబాబు నాయుడు గారితోని, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారితోని, నలుగురు ముఖ్యమంత్రులతోని పేగులు బయటపడేటట్టు కొట్లాడినటువంటి టైగర్, అసెంబ్లీ టైగర్ మన ఈటల రాజేంద్రన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఆ నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడినటువంటి సత్తా ఉన్నటువంటి మన నాయకుడు ఈ పక్క ముఖ్యమంత్రితో కొట్లాడినా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రాజేంద్ర అన్న అంటే ఒక ఉప్పెన. రాజేంద్ర అన్న రేపు ఒక అడుగు ముందుకేస్తే ఈ సైన్యం అంతా కదిలి ఈ తెలంగాణ పార్టీని బొందబెడతాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి సోదరుడు ఒక్కసారి ఆలోచించండి. 25,000 మంది ఇక్కడికి వచ్చిరు. ఒక్కరు 4 ఓట్లు వేయించిన 1,00,000 ఓట్లు అవుతాయి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పం తీసుకొని నేను సైతం రాజేంద్ర నమ్మడని 4 ఓట్లు వేయించినట్టయితే ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా ఒక సంకల్పం తీసుకొని పక్క ఉన్నటువంటి కుటుంబాలని చైతన్యం చేసి ఓటేపించినట్టంటే తప్పకుండా మనం విజయం 1,00,000 మెజారిటీతోని సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి హరీష్ రావు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఈ రోజు హరీష్ రావు అంటున్నాడు మధ్యలో వచ్చి మధ్యలో పోయి అంటా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా లెక్కల మంత్రి గారిని, మీకు నిజంగా లెక్కలే వస్తాయా? మీ పార్టీ 21 సంవత్సరాలు, మా అన్న పార్టీలో 18 సంవత్సరాలలో ఉన్నాడు. మరి నువ్వు లెక్కల మంత్రివి, ఒక్కసారి సమాధానం చెప్పాలి. మా అన్న ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రము ఆర్థికంగా బలపడినటువంటి ధనిక రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రము మా అన్న ఈటల రాజేంద్రన్ ఉన్నప్పుడు. మరి నువ్వు ట్రబుల్ షూటర్ అని చెప్పుకుంటా ఉన్నావు. మా అన్న ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలని కాపాడాలని 5,000 కోట్లు బడ్జెట్ బీసీలకు పెట్టినటువంటి ఘనత మా ఈటల రాజేంద్రన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దళితులకి 22,000 కోట్లు బడ్జెట్ పెట్టినటువంటి వ్యక్తి మన ఈటల రాజేంద్రన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయించి 1000 కోట్ల బడ్జెట్ ని కూడా మరి కేసీఆర్ గారు చెప్పి పెట్టించినటువంటి ఘనత మన ఈటల రాజేంద్ర అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆత్మ గౌరవ భవనాలు ఉండాలి. ఈ కులాలు మీటింగ్లు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ కులాలకి ఆత్మ గౌరవ భవనాలు ఉండాలని అసెంబ్లీలో కేసీఆర్ గారితో మరి అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారితో కొట్లాడి ప్రతి సంఘానికి ఆత్మ గౌరవ భవనాలకి స్థలాలు ఇప్పించినటువంటి గొప్ప నేత మన ఈటల రాజేంద్రన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిస్టర్ హరీష్ రావు గారు, మీరు ట్రబుల్ షూటర్ అని చెప్పుకుంటా ఉన్నారు. ఈ రోజు ఈ తెలంగాణ ఆర్థికంగా కుంగిపోయింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ట్రబుల్ షూటర్ పైసలు ఇచ్చి ఈ యొక్క జనాన్ని కొని, నాయకులను కొని, ఈ పెద్దతనం కాదు. నీవు నిజంగా ట్రబుల్ షూటర్ అయితే ఈ ఆర్థికంగా కుంగిపోయినటువంటి ఈ తెలంగాణని మరి మా రాజేంద్రన్ చేసినట్టు ఆర్థికంగా ధనిక రాష్ట్రంగా చేస్తే నువ్వు ట్రబుల్ షూటర్ తప్ప ఇట్లా పైసలు ఇచ్చి లీడర్లను కొంటే నువ్వు ట్రబుల్ షూటర్ కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మా అన్న సంతోష్ అన్న, మా రాస వెంకటేష్ అన్న, ఒకసారి మీ రాస వెంకటేష్ అన్న, పుల్లారావు అన్న, మా బైరిశేఖర్ అన్న, వీళ్ళందరూ జైల్లో ఉంటే వీళ్ళందరినీ కూడా తన సొంత పేపర్లు బ్యాంకులో పెట్టి రుణం తీసుకొని మరి దాదాపు 50 మంది విద్యార్థులని ఏ దొంగ భూములు అంటుండో ఆ దొంగ భూముల యొక్క పేపర్లను బయట పెట్టి బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చి 3 కోట్ల రూపాయలు పెట్టి మా అన్నలందరూ ఇరిపించిండు. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి బలగా సుమన్ గారు కూడా ఆ రోజు అదే జైల్లో ఉండే మర్చిపోయి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను, మనందరం గుర్తు పెట్టుకోవాలి. మీకు అందరికీ ఉద్యోగాలు రావాలి అంటే, మీ అందరికీ ఉద్యోగాలు కావాలి అంటే రాజేంద్ర అన్న రావాలి. మీ అందరికీ ఉద్యోగాలు కావాలి. అందరూ ఒక్కసారి నాతో పాటు ఒక్కసారి మనందరికీ ఉద్యోగాలు కావాలి అంటే, మనందరికీ ఉద్యోగాలు కావాలి అంటే, మనందరికీ ఉద్యోగాలు కావాలి అంటే అమ్మ 2,000, 3,000, 4,000 ఇచ్చి మనల్ని అందరు పిచ్చోళం చేస్తుండో తప్పకుండా రాజేంద్రన్ ఉంటే అసెంబ్లీ టైగర్ గా మళ్ళీ గొంతుగై మన బిడ్డలకి ఉద్యోగాలు ఇప్పిస్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగాలు రాని బిడ్డలకు కూడా ఎట్లా చేయాలని చెప్పి ఎన్నో స్కీములు ఆలోచించినటువంటి గొప్ప నేత ఆనాడు మహాత్మా అంబేద్కర్ గారు, మన జ్యోతిరావు పూలే గారు ఎలానో ఈ తెలంగాణకి మరో పూలే మన ఈటల రాజేంద్రన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి మంచి అవకాశంగా కలిగించినటువంటి మత్స్యశాఖ సోదరులందరికీ, మత్స్య బృందం యొక్క సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, అసెంబ్లీ టైగర్ ఈటల రాజేంద్రన్ గారి నాయకత్వం.
మనందరి నాయకత్వం. ధన్యవాదాలు.